హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సుబానా కిచెన్స్ అండి. ఈరోజు నేను ఇఫ్తార్ స్పెషల్ ఎగ్ పఫ్ చేసుకున్నానండి. హోమ్ మేడ్ ఎగ్ పఫ్ చేశాను. రండి చూపిస్తాను మీకు కూడా ఎలా చేశాను. నేను ముందుగా ప్లేట్లో 3 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. 3 కప్పుల మైదా పిండికి 3 స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోవచ్చండి. నేను ఆయిల్ తీసుకున్నాను. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి. చూడండి, మెత్తగా గట్టిగా కాకుండా చపాతీ పిండిలా కలుపుకొని ఒక ½ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ లోపల ప్యాన్ పెట్టేసుకొని కర్రీ రెడీ చేసేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకుని పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, సాల్టు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలండి. ఈ లోపల నేను ఇక్కడ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ తీసుకొని దాంట్లో మైదా పిండి కలిపి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన. చూడండి, ½ అన్ అవర్ తర్వాత పిండిని ఇంకా మనం బాగా గట్టిగా మెత్తగా ఇంకోసారి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దాన్ని 4 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను 4 ముద్దలుగా కట్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ మనం చపాతీ పిండిలాగా పల్చగా అద్దుకోవాలన్నమాట. సేమ్ మన చపాతీ పిండి ఎలాగైతే రోల్ చేస్తామో అలా చపాతీ పిండిలాగే రుద్దాలి. అలా అన్నీ నేను 4 రుద్ది పక్కన పెట్టేసుకున్నానండి. ఓవెన్ అవసరం లేకుండానే మనం ఇంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు. సేమ్ బేకరీ స్టైల్లోనే వస్తుంది. చూడండి, 4 చపాతీలు ఈవెన్గా ఒక ప్లేట్ మీద వేసుకొని దాని మీద ముందు ఒక ప్లేట్ పొడి పిండి వేసుకొని దాని మీద ఇందాక మనం మైదా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. కార్నర్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకొక చపాతీ. కార్నర్స్ అన్నీ ఈవెన్గా రావాలి, 4 కార్నర్స్ కూడా. సేమ్ మళ్ళీ దాని మీద పొడి పిండి కొంచెం మైదా పేస్ట్ కలిపేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం మైదా పేస్ట్ మొత్తం అప్లై చేసేసుకొని అలా అన్నీ చేసేసుకొని మళ్ళీ పెద్ద చపాతీలాగా రుద్దుకోవాలి. చూడండి, అన్ని కార్నర్స్ అన్నీ ఈక్వల్గా వచ్చిన తర్వాత పెద్ద చపాతీలాగా రుద్దాలండి. దాన్ని గట్టిగా కాకుండా మెల్లగా రుద్దాలి. దాన్ని కార్నర్స్ అన్ని మెల్లగా రుద్ది సేమ్ మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లేసి దాని మీద మొత్తం ఈవెన్గా మైదా పేస్ట్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. మళ్ళీ 4 వైపులా ఫోల్డ్ చేసేసుకోవాలండి. మన చపాతీ ఎలా ఫోల్డ్ చేస్తామో డబల్ చపాతీ అలాగే ఫోల్డ్ చేసేసి దీని మీద కూడా పిండి అప్లై చేసేసుకోవాలి. కార్నర్స్ మొత్తం మళ్ళీ ఇంకొక ఫోల్డ్ దీని మీద కూడా పిండి అప్లై చేసేసుకోండి. ఫైనల్లీ మళ్ళీ ఇంకొకసారి రుద్దుకోవాలండి. చపాతీ పిండిలాగా స్లోగా స్మూత్గా రుద్దాలి. గట్టిగా వేసి బరాబరా రుద్దుకోకూడదు. చూడండి, కార్నర్స్ అన్నీ ఈవెన్గా చేసేసుకొని కార్నర్స్ అన్నీ కట్ చేసేసుకొని రెక్టాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. ఆ పిండిని ఒకటే సైజులో రెక్టాంగిల్లా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని 4 పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, దీంట్లో మళ్ళీ కర్రీ పెట్టేసుకొని 4 ఈక్వల్గా కర్రీ పెట్టేసుకోవాలి. కర్రీ ఎక్కువ అయితే మనం ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేసింది. అందుకని కర్రీ మీడియంగా కొద్దిగానే పెట్టుకొని బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకున్నాను. కొంచెం కార్నర్స్కి వాటర్ అప్లై చేసి ఫోల్డ్ చేసేసుకొని ఆయిల్లో 2 ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఓవెన్ లేకుండానే ఇంట్లో హోమ్ మేడ్ ఎగ్ పఫ్ రెడీ అండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి.